హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే స్పెషల్ మటన్ కర్రీ. మటన్ కర్రీ అంటే మామూలుగా అందరు చేసుకుంటారు. కాకపోతే అంటే ఉత్తర భారతదేశంలో ఏంటంటే మటన్ కానీ చికెన్ కానీ బిర్యానీ కానీ ఏది వాళ్ళు వండుకున్నా దాంట్లో ఖచ్చితంగా ఆలుగడ్డ అనేది వేస్తారు అన్నట్టు. మటన్ కర్రీలో ఆలుగడ్డ వేస్తారు, చికెన్ కర్రీలో ఆలుగడ్డ వేస్తారు, బిర్యానీ చేసినా కూడా మటన్ బిర్యానీలో కూడా ఆలుగడ్డ వేస్తారు. ప్రతి దాంట్లో వాళ్ళు ఆలుగడ్డ వేసుకుంటారు. నూనె మాత్రం మనలాగా పల్లి నూనె కానీ రిఫైండ్ ఆయిల్ కానీ ఇట్లాంటివి వాడరు. అక్కడ ఏంటంటే ఆవ నూనె ఎక్కువ వాడతారు. చాలా డిఫరెంట్, బాగుంటుంది. చేస్తాను చూడండి. శుభ్రపరచుకున్న మటన్లో సరిపడా కారం వేసుకోవాలి, అట్లనే ఉప్పు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి, ఒక చాయ్ గ్లాసుడు పెరుగు వేసుకోవాలి, కొద్దిగా నూనె పోసుకొని మంచిగా కలుపుకోవాలి. అంటే ఈ మిశ్రమం అంతా మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకొని ఒక 15 నుంచి 20-25 నిమిషాల వరకు పక్కన ఉంచుకోవాలి. కుక్కర్ గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక ఆలుగడ్డ ముక్కలు అంటే కొద్దిగా చిన్న చిన్నగా పోసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఎర్రగా అయ్యేటట్టు గోలించుకోవాలి. ఇట్లా గోలినాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో గరం మసాలా వేసుకోవాలి. అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకోవాలి. అట్లనే సన్నగా పోసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా అయ్యేటట్టు మంచిగా గోలించుకోవాలి. ఇట్లా ఎర్రగా అయినాక ఇలా కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ఇంకొక నిమిషం పాటు గోలించుకోవాలి. ఇప్పుడు ఇలా సరిపడా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా మటను, ఆ మటన్ ఇందులో వేసుకొని మొత్తం మిశ్రమం అంతా కలిసినట్టు మంచిగా కలుపుకొని సన్నని వంట మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇట్లా ఉడికించుకోవడం వల్ల ఆ మటన్లో ఉన్న నీళ్ళు అనేటివి అన్నీ ఊరుతాయి అన్నట్టు. ఇట్లా ఊరినాక మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా సరిపడా నీళ్ళు పోసుకోవాలి. అంటే ఎందుకంటే ముక్కలు ఉడకాలి కాబట్టి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. కొద్దిగా కుడుక పొడి, అట్లనే ధనియాల పొడి వేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్లు వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక మనం ముందుగా గోలించుకున్న ఆలుగడ్డలను కూడా వేసుకొని ఇంకొక 10 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక నూనె కూడా పైకి తేరుతుంది. మంచిగా కూర కూడా మంచిగా చిక్కగా అయింది. చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన ఆలుగడ్డ మటన్ కూర తయారైపోతుంది.
చూసిరా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా వండుకోవచ్చు. కానీ ఏంటంటే మనము ఆలుగడ్డల్ని ముందుగా వేస్తే మొత్తం గుజ్జు గుజ్జు అయిపోయి ఈ కూరలు అనేటివి కరిగిపోతాయి. కొద్దిగా నూనెలో వేయించుకొని లాస్ట్లో ఫైనల్గా అంటే మటన్ మొత్తం ఒక 80% ఉడికిన తర్వాత వేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉంచుకుంటే ఈక్వల్ అంటే మటను ఎంత పర్సెంట్ ఉడికిందో ఆలుగడ్డ కూడా అంత పర్సెంటే ఈక్వల్గా ఉడుకుతుంది అన్నమాట. కానీ మస్తు కలర్ఫుల్గా ఉంది, ట్రై చేద్దాం. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ప్రతి కర్రీలో ఆలుగడ్డ వేసుకుంటూ టేస్ట్ ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు. నేను కూడా ఫస్ట్ ట్రై చేస్తున్నా, ట్రై చేసి చూస్తా. వాసన అయితే మస్తు కమ్మగా వస్తుంది. నిజానికి సూపర్ టేస్ట్ ఉంది, సేమ్ మటన్ కర్రీ. కాకపోతే అంటే నీ ఆలుగడ్డ కూడా తిని చూస్తా ఎలా ఉంటుంది టేస్ట్. ఈ ఆలుగడ్డ కూడా ఏంటంటే మటన్ ఫ్లేవర్ అంతా ఈ ఆలుగడ్డ పట్టేసింది. ఈ ఆలుగడ్డ తింటే మటన్ తిన్నట్టుగానే ఉంది. ఇది ఒక వెరైటీగా ఉంది, రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎప్పుడు మటన్ తెచ్చుకున్నా ఖచ్చితంగా పొడేలు మాంసము లేత మాంసం అయితే తెచ్చుకోండి, ముదిరినవి అట్లా అంత బాగుండవు. ఓకే నా ఫ్రెండ్స్, నా వీడియోకి ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కొత్త కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కామెంట్ ఖచ్చితంగా పెట్టండి, ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఒక కొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.